హాయ్ అందరికీ నమస్కారం. ఈ రోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు ద మ్యాడ్ ఉమెన్స్ బాల్. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో వచ్చే ఇలాంటి అద్భుతమైన మిస్టరీ థ్రిల్లర్ సినిమాలు మీరు అసలు మిస్ అవ్వకూడదు. కాబట్టి ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ ఒక రాజ కుటుంబకులకి చెందిన అమ్మాయి. అంతేకాకుండా హీరోయిన్ కి ఒక తమ్ముడు ఉంటాడు. కాకపోతే హీరోయిన్ కి ఒక పవర్ ఉందన్నమాట. అదేంటంటే హీరోయిన్ ఆత్మలతో మాట్లాడగలుగుతుంది. వాళ్ళు చనిపోయేటప్పుడు ఎంత బాధపడ్డారు, అసలు వాళ్ళ చావుకి ఎవరు కారణం అని చెప్పేసి చాలా ఆత్మలు హీరోయిన్ దగ్గరకు వచ్చి చెప్పుకుంటూ ఉంటాయి. వాటిని హీరోయిన్ కూడా వింటూ ఉంటుంది. కానీ ఈ విషయం హీరోయిన్ వాళ్ళ తమ్ముడికి తప్ప ఎవరికి తెలియదు. కాకపోతే హీరోయిన్ ఏంటంటే తనతో ఎప్పుడైతే ఆత్మలు మాట్లాడుతాయో, అంతేకాకుండా వాళ్ళ బాధని ప్రాపర్ గా చెప్తూ ఉంటాయో ఆ బాధని హీరోయిన్ ఫీల్ అయిపోయి తాను వణికిపోతూ ఉంటుంది. అలాగా తనకి చిన్నప్పటి నుంచి జరుగుతూ ఉంటుంది. కట్ చేస్తే ఒక రోజు హీరోయిన్ వాళ్ళ నాయనమ్మ హీరోయిన్ అడుగుతుంది, చూడు నువ్వు ఎప్పుడన్నా మీ ఫ్రెండ్స్ తో కలిసి సమాధులకు వెళ్ళావని చెప్పడంతో హీరోయిన్ ఏమంటుందంటే అవును వెళ్ళాను. కాకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ చాలా మంది నాతో మాట్లాడుతూ ఉంటారు. నాకు అక్కడికి వెళ్తే చాలా సరదాగా ఉంటుందని చెప్పేసి హీరోయిన్ వాళ్ళ నాయనమ్మతో చెప్తుంది. వాళ్ళ నాయనమ్మ షాక్ అయిపోతుంది. సర్లే అని చెప్పేసి హీరోయిన్ అక్కడ నుంచి బయటకు వస్తున్నప్పుడు హీరోయిన్ వాళ్ళ తమ్ముడు ఉన్నాడు కదా, వాడేంటంటే అక్కడ ఇంకొక అబ్బాయితో కొంచెం తేడాగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. దాన్ని చూసి హీరోయిన్ షాక్ అయిపోతుంది. ఏంటి మా తమ్ముడు ఇలాంటి అని చెప్పేసి, అయినా సరే మనకెందుకు అని చెప్పేసి తాను కూడా నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ మార్కెట్ కి వెళ్తుంది అనమాట గుర్ర బండిలో. కాకపోతే ఇంట్లో అమ్మాయి బయటకు వెళ్ళేటప్పుడు ఆ రోజుల్లో ఒక్కతనే పోనిచ్చేవాళ్ళు కాదు. అందుకని హీరోయిన్ తో పాటు వాళ్ళ తమ్ముడిని కూడా పంపిస్తారు. సరే అని చెప్పేసి ఇద్దరు గుర్ర బండిలో వెళ్ళేటప్పుడు తమ్ముడు ఏమంటాడంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నువ్వు నా ముందే ఉండాలి, నువ్వు పక్క వెళ్ళకూడదని చెప్పడంతో హీరోయిన్ రాత్రి చూసిన విషయాన్ని వాళ్ళ తమ్ముడికి చెప్పి బెదిరిస్తుంది. నేను ఒక అరగంట ప్రశాంతంగా తిరిగి వస్తాను, నువ్వేం కంగారు పడకు, ఈ గుర్ర బండ్లు ఉండని చెప్పేసి పక్కనే ఉన్న కాఫీ షాప్ లోకి వెళ్తుంది. వెళ్ళి చూస్తే అక్కడ ఒక అతను బుక్ చదువుకుంటూ ఉంటాడు. ఆ బుక్ కూడా దెయ్యాల గురించి. హీరోయిన్ మాత్రం ఆ బుక్ నే చూస్తూ ఉంటుంది. కానీ అతను మాత్రం ఈ అమ్మాయి నాకలు చూస్తుందని చెప్పేసి అనుకొని హీరోయిన్ తో మాట్లాడుతూ ఉంటాడు. కానీ హీరోయిన్ చెప్తుంది, బాబు నేను నీ వైపు చూడలేదు, కేవలం నీ బుక్ వైపు చూస్తున్నానని చెప్పడంతో మనోడు కూడా సరే అండి ఈ బుక్ చూస్తున్నారు కదా, ఈ బుక్ నేను మీకు ఇస్తాను, మీరు ప్రశాంతంగా చదువుకొని మళ్ళీ ఎప్పుడైతే నాకు ఇవ్వాలనిపిస్తే ఇక్కడికి వచ్చి ఇచ్చేయండి అని చెప్పడంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి ఆ బుక్ తీసుకొని చక్కగా అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతుంది. వెళ్ళిన తర్వాత ఆ బుక్ చదువుతుంటే హీరోయిన్ కి ఆ బుక్ బాగా నచ్చేస్తుంది. అంతేకాకుండా ఆ బుక్ లో ఏం రాసి ఉంటుందంటే చనిపోయి తిరుగుతున్న ప్రతి ఒక్క ఆత్మకి ఈ భూమి మీద ఉన్న వేరొక మనిషితో ఖచ్చితంగా సంబంధం ఉంటుంది. వాళ్ళ మనసులో ఏదో ఒక విషయం ఉంటుంది. ఆ విషయాన్ని కనుక్కొని వాళ్ళకి మనం మంచి చేయొచ్చు అని చెప్పేసి ఆ బుక్ లో రాసి ఉంటుంది. అది విన్న తర్వాత హీరోయిన్ ఎంతగానో ఆనందపడుతుంది. ఎందుకంటే తనతో ఎప్పుడు ఆత్మలు మాట్లాడుతూ ఉంటాయి కదా, సో మొత్తానికి వాళ్ళకి మనం హెల్ప్ చేయొచ్చు అని చెప్పేసి హీరోయిన్ ఆనందపడుతుంది. అంతేకాకుండా కరెక్ట్ గా అదే సమయానికి హీరోయిన్ వాళ్ళ తమ్ముడు వచ్చేసి హీరోయిన్ ఒళ్ళో పడుకొని తన గురించి మాట్లాడుతూ ఉంటాడు. హీరోయిన్ కూడా వింటూ ఉంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ వాళ్ళ ఫ్యామిలీ ఒక టూర్ కి వెళ్తుంది అనమాట. వెళ్ళిన తర్వాత అక్కడికి వీళ్ళలాగే ఇంకొక ఫ్యామిలీ వస్తుంది. సో హీరోయిన్ వాళ్ళ నాన్నకి వాళ్ళకి బాగా పరిచయాలు ఉన్నాయి. అంతేకాకుండా ఆ కుటుంబంలో ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయిని హీరోయిన్ వాళ్ళ తమ్ముడికి ఇద్దామని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారంటే హీరోయిన్ వాళ్ళ తమ్ముడిని ఆ తర్వాత ఆ అమ్మాయిని మాట్లాడుకోమని చెప్పేసి కొంచెం వాళ్ళకన్నా ముందు పంపిస్తారు. కాకపోతే హీరోయిన్ వాళ్ళ తమ్ముడేమో ఇష్టం లేకుండా ఏదో అలా మాట్లాడుతూ ఉంటాడు. ఈ విషయాన్ని గ్రహించిన హీరోయిన్ వచ్చేసి తనతో మాట్లాడుతుంది అనమాట. ఎందుకురా అమ్మాయి జీవితం నాశనం చేస్తావు, నీకు ఇష్టం ఉంటే ఇష్టం అని చెప్పు, లేదంటే లేదని చెప్పు, అంతేగాని ఆ అమ్మాయితో నువ్వు ఎందుకు ఆడుకుంటావు అని చెప్పేసి హీరోయిన్ వచ్చేసి మాట్లాడుతూ ఉంటుంది. ఎందుకంటే హీరోయిన్ వాళ్ళ తమ్ముడికి అబ్బాయిలంటే ఇష్టం అన్న సంగతి హీరోయిన్ కి మాత్రమే తెలుసు, మిగతా ఎవరికి తెలియదు. కానీ ఈ విషయం తెలియక హీరోయిన్ వాళ్ళ నాన్న వచ్చేసి మొదలు పెట్టావా, నీ పిచ్చి పనులు ఇక్కడ కూడా మొదలు పెట్టావా, తమ్ముడి జీవితాన్ని నాశనం చేస్తావని చెప్పేసి వెనక్కి పిలిచి తనని తిడుతూ ఉంటాడు. బేసికల్ గా హీరోయిన్ వాళ్ళ నాన్నకి వాళ్ళ తమ్ముడు అంటేనే ఇష్టం, హీరోయిన్ అంటే అసలు ఇష్టం లేదు. ఎందుకంటే హీరోయిన్ చిన్నప్పటి నుంచి కొంచెం రిజర్వ్డ్ గా ఉంటుంది. అంతేకాకుండా అమ్మాయి కాబట్టి. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ వాళ్ళ నాయనమ్మకి తలదూతున్నప్పుడు సడన్ గా తన చేతులు వణికిపోతూ ఉంటాయి. అంతేకాకుండా ఒక టేబుల్ దగ్గరికి వెళ్ళి ఆ డ్రాయర్ ఓపెన్ చేసి అందులో ఉన్న సామాన్లన్నీ పక్కన పడేసి అందులో ఉన్న ఒక నెక్లెస్ బయటకు తీస్తుంది. అది చూసి హీరోయిన్ వాళ్ళ నాయనమ్మ షాక్ అయిపోతుంది. ఇది కూడా నా సంగతి నీకెలా తెలుసు, ఇది నాకు మీ తాతయ్య పెట్టింది, అంతేకాకుండా మీ తాతయ్య చనిపోయిన తర్వాత ఇది ఎక్కడుందా అని చెప్పేసి నేను చాలా రోజులు వెతికాను, కాకపోతే నాకు దొరకట్లేదు, ఇప్పటికి 20 సంవత్సరాలు కంప్లీట్ అయింది, ఇది ఇక్కడ ఉందన్న సంగతి నీకు ఎవరు చెప్పారని చెప్పడంతో నాకు తాతయ్య చెప్పాడని చెప్పేసి హీరోయిన్ చెప్తుంది. దాంతో హీరోయిన్ వాళ్ళ నాయనమ్మకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ ఉదయాన్నే నిద్ర లేస్తుంది. హీరోయిన్ దగ్గరికి వాళ్ళ అమ్మ వస్తుంది. వచ్చిన తర్వాత చూడమ్మా నేను నాన్న ఆ తర్వాత తమ్ముడు ఎక్కడికో బయటికి తీసుకెళ్తారంట, కాబట్టి జాగ్రత్తగా వెళ్ళమ్మా అని చెప్పడంతో హీరోయిన్ ఎంతగానో ఆనందపడుతుంది. కానీ హీరోయిన్ వాళ్ళ అమ్మ మాత్రం హీరోయిన్ ని హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది. కానీ ఆ విషయం హీరోయిన్ కి తెలియదు. ఎందుకంటే హీరోయిన్ వాళ్ళ నాయనమ్మ హీరోయిన్ వాళ్ళ నాన్న
నాన్నతో ఏదో చెప్పింది అనమాట. పాపం ఎక్కడ తీసుకెళ్తున్నారో ఏమో. అదే సమయంలో హీరోయిన్ కూడా వాళ్ళ నాన్నని వాళ్ళ తమ్ముడిని గుడ్డిగా నమ్మి గుర్రబండి ఎక్కుతుంది. ఎక్కిన తర్వాత హీరోయిన్ వాళ్ళ తమ్ముడు మాత్రం సైలెంట్ గా ఉంటాడు. హీరోయిన్ ఏమనుకుంటుందంటే నానుండు కదా అని చెప్పి అనుకుంటుంది. కానీ అలా వెళ్లేటప్పుడు హీరోయిన్ వాళ్ళ నాన్న సీటు కింద ఒక బ్యాగ్ ఉంటుంది. ఆ బ్యాగ్ హీరోయిన్ ది. దాంతో హీరోయిన్ కి అర్థమైపోతుంది తనని ఎక్కడికో తీసుకెళ్లి వదిలిపెడుతున్నారని చెప్పేసి. దాంతో హీరోయిన్ కి భయం వేసి బయటికి పారిపోయే సమయానికి తాను వెళ్ళవలసిన ప్లేస్ వచ్చేస్తుంది. ఆ ప్లేస్ ఏదో కాదు, పిచ్చి ఆసుపత్రి అనమాట. హీరోయిన్ వాళ్ళ నాన్నతో మాట్లాడింది కదా, ఆవిడికి భయం వేసి వాళ్ళ నాన్నకి చెప్పింది. హీరోయిన్ వాళ్ళ నాన్న తనని ఇక్కడ తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత స్టాఫ్ కి అప్పచెప్తాడు. మరోవైపు హీరోయిన్ వాళ్ళ తమ్ముడు ఎంతగానో బాధపడుతూ ఉంటాడు. కాకపోతే వాళ్ళ అక్క వెళ్ళిపోతుందని బాధ ఉంది కానీ వాళ్ళ నాన్నకి భయపడి ఏం మాట్లాడకుండా అలాగే ఉంటాడు. అంతేకాకుండా ఆ గిల్ట్ ఫీలింగ్ తో పక్కనే వామిటింగ్ కూడా చేసుకుంటాడు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోయిన్ ని లోపల తీసుకెళ్లిన తర్వాత పూర్తిగా బట్టలు విప్పి అన్ని చెక్ చేస్తారు. మరోవైపు మన కథలో హీరోయిన్ మాత్రం నాకు పిచ్చి లేదండి అని చెప్పేసి బతిమలాడుతూ ఉంటుంది. అయినా సరే వాళ్ళు పట్టించుకోకుండా ఆ విషయం నువ్వు కాదు మెయిన్ డిసైడ్ చేయాలని చెప్పేసి హీరోయిన్ తీసుకెళ్లి హాస్పిటల్లో పడేస్తారు. లోపలికి వెళ్ళి చూస్తే హీరోయిన్ లాగా చాలా మంది ఉంటారు. అంతేకాకుండా ఆ రోజుల్లో అంటే చాలా వెనకటి రోజులు అనమాట, శరీరంలో చిన్న సమస్య ఉన్నా సరే ఒక మనిషి కొంచెం డిఫరెంట్ గా బిహేవ్ చేసినా సరే బాగా డబ్బున్న ఇళ్లలో ఆడవాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పడేస్తారు. అలాగే ఎటువంటి రోగం లేకుండా శరీరంలో కేవలం వణుకొచ్చే ఒక రోగం ఉన్న అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి పేరు లూయిస్ అన్నమాట. ఆ అమ్మాయి హీరోయిన్ కి ఫ్రెండ్ అయిపోతుంది. కట్ చేస్తే మరుసటి రోజు లూయిస్ ని ఒక చోటకి తీసుకెళ్తారు. అక్కడ చాలా మంది డాక్టర్లు ఉంటారు. వాళ్ళందరూ ఈ లూయిస్ మీద ప్రయోగం చేస్తారు. తనకి హిప్నోటైజ్ చేసి తన మీద రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉంటారు. పాపం ఏమైందో ఏమో తెలియదు కానీ సడన్ గా అదే సమయంలో లూయిస్ కి బాడీ మొత్తం షేక్ అయిపోయి కింద పడి కొట్టుకుంటూ ఉంటుంది. కానీ అక్కడ ఉన్న డాక్టర్లు మాత్రం ఈ అమ్మాయి ఇలా కొట్టుకోవడం ప్రయోగంలో ఒక భాగం అని చెప్పేసి ఆ అమ్మాయి బాధని అర్థం చేసుకోకుండా అక్కడి నుంచి అందరూ వెళ్ళిపోతారు. కాకపోతే అదే హాస్పిటల్లో ఒక నర్స్ మాత్రం పరిగెత్తుకుంటూ వచ్చి లూయిస్ ని పట్టుకొని తీసుకెళ్లి బెడ్ మీద కూర్చోబెడుతుంది. బేసికల్లీ ఏమే కొంచెం మంచి అవడం అనమాట. ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ మామూలు మనుషులా ట్రీట్ చేస్తూ ఉంటుంది. అదే సమయంలో ఈ మెంటల్ హాస్పిటల్ ఒక డాక్టర్ ఉన్నాడు. తాను ఏంటంటే ఎవరెవరైతే అమ్మాయిలు ఉంటారో సో వాళ్ళతో కొంచెం నవ్వుతూ మాట్లాడుతూ నిజం చెప్పాలంటే వాళ్ళని అనుభవించడానికి వాళ్ళకి మాయ మాటలు చెప్పి వాళ్ళతో బాగా క్లోజ్ అయిపోయి ఇంకొన్ని రోజుల్లో నేను ఇక్కడ నుంచి నేను పంపించేస్తాను, నువ్వేం కంగారు పడకని చెప్పేసి వాళ్ళతో చాలా క్లోజ్ గా ఉంటాడు. అలాగే ఆ డాక్టర్ గాడు లూయిస్ తో కూడా క్లోజ్ గా ఉంటాడు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోయిన్ కి అర్థమయ్యేది ఏంటంటే తనకు పిచ్చి ఎందుకు ఉందని వాళ్ళు అనుకుంటున్నారు. తనకు దెయ్యాలు కనిపిస్తున్నాయి, దెయ్యాలతో మాట్లాడుతున్నానని చెప్పేసి వాళ్ళందరూ హీరోయిన్ కి పిచ్చి ఉందనుకుంటున్నారు. సో హీరోయిన్ ఏమనుకుంటుందంటే ఇక మీదట మనం ఆ దెయ్యాల గురించి ప్రస్తావించకూడదు, చాలా క్యాజువల్ గా ఉన్నాము, దాంతో తనకి నయం అయిపోయిందని చెప్పేసి వాళ్ళు బయటికి పంపిస్తారని చెప్పేసి హీరోయిన్ చాలా క్యాజువల్ గా ఉంటుంది. అదే సమయంలో ఆ నర్స్ ఏంటంటే అందరినీ చూసుకుంటూ వస్తూ ఉంటుంది. వచ్చి హీరోయిన్ తో మాట్లాడుతూ ఉంటుంది. అలా మాట్లాడేటప్పుడు ఆ నర్స్ తో హీరోయిన్ మాట్లాడుతూ అనుకోకుండా ఒక విషయం బయట పెడుతుంది. అదేంటంటే ఆ నర్సు వాళ్ళ చెల్లెలు చనిపోయిందనమాట. సో మీ చెల్లెలు నాతో మాట్లాడుతుంది, నీ గురించి నాకు చాలా విషయాలు చెప్తుందని చెప్పి అనడంతో ఆ నర్సు నమ్మదు. కానీ వాళ్ళిద్దరికి మాత్రమే తెలిసిన కొన్ని సీక్రెట్లు హీరోయిన్ చెప్పడంతో నర్సుకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. కానీ ఇది ఎక్కడో తెలుసుకుని నాకు చెప్తుందని చెప్పేసి ఆ నర్స్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరోవైపు మన కథలో హీరోయిన్ మాత్రం అక్కడ చాలా సామాన్యంగా నటిస్తూ ఉంటుంది. అదే సమయంలో హీరోయిన్ ని ఒక డాక్టర్ వచ్చేసి టెస్ట్ చేస్తాడు. తనకంతా నయం అయిపోయిందా లేదా అని చెప్పేసి తనని ఇంటర్వ్యూ చేస్తూ ఉంటాడు. హీరోయిన్ కూడా చాలా క్యాజువల్ గా అన్ని సమాధానం చెప్తూ ఉంటుంది అనమాట. నీకు దెయ్యాలు కనిపిస్తాయా, నీతో మాట్లాడతాయని చెప్పి అడిగితే హీరోయిన్ చాలా క్యాజువల్ గా మాట్లాడుతూ ఉంటుంది. కాకపోతే ఒక్క చోట ఆయనకి దొరికిపోతుంది. దాంతో అతను ఏమంటాడంటే నీకు ఇంకా పిచ్చి తగ్గలేదు కాబట్టి ఇక్కడే కొన్ని రోజులు ఉండని చెప్పేసి అంటాడు. దానికి హీరోయిన్ కోపం వచ్చేసి పెద్దగా అరుస్తూ ఉంటుంది. దాంతో ఆయన ఏమంటాడంటే ఈ అమ్మాయికి హైడ్రోఫోబియా ట్రీట్మెంట్ ఇవ్వండి అని చెప్పేసి అంటాడు. దాంతో హీరోయిన్ ని అక్కడి నుంచి తీసుకెళ్తారు. సో ఆ ట్రీట్మెంట్ ఏంటంటే హీరోయిన్ ఒంటి మీద బట్టలు లేకుండా ఒక బాక్స్ లో కూర్చోబెట్టి దాని నిండా వాటర్ పోసి అందులో ఐస్ గడ్డలు వేస్తూ ఉంటారు. సో అదే ట్రీట్మెంట్. దాంతో హీరోయిన్ వణికిపోతూ ఉంటుంది. ఇక్కడ హైలైట్ విషయం ఏంటంటే ఈ ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు చాలా మంది చనిపోయారు అనమాట. కాకపోతే హీరోయిన్ మాత్రం కాపాడండి అని చెప్పేసి అరుస్తూ ఉంటుంది. అయినా సరే వాళ్ళు అస్సలు రెస్పాండ్ అవ్వరు. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం ఆ నర్స్ ఏం చేస్తుందంటే హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్ళిపోతూ ఉంటుంది. అలా వెళ్ళేటప్పుడు ఆవిడ్ని ఎవరో ఫాలో చేస్తూ ఉంటారు. ఎవరని చూస్తే ఫాలో చేసేది ఎవరో కాదు, హీరోయిన్ వాళ్ళ తమ్ముడు అనమాట. తానేంటంటే ఏమండి మా అక్కకి ఎటువంటి రోగం లేదండి, ఆ విషయం నాకు కూడా తెలుసండి, దయచేసి ఈ బుక్ తనకి ఇవ్వండి, అంతేకాకుండా నేను ఇక్కడి నుంచి తనని తీసుకెళ్ళిపోతాను, ఈ ఒక్క విషయంలో నాకు హెల్ప్ చేయండి అని చెప్పి అనడంతో ఆవిడ కూడా సరే అని చెప్పేసి తలవుతుంది. కానీ ఆ బుక్ తీసుకుని రూమ్ లోకి వెళ్ళిన తర్వాత ఆ బుక్ చదవడం స్టార్ట్ చేస్తుంది. అలా చదివే కొద్దీ ఆవిడకి కూడా దెయ్యాల మీద ఆత్మల మీద నమ్మకం మొదలవుతుంది. అంతేకాకుండా ఆ బుక్ లో రాసి ఉంటుంది అనమాట, కొంతమంది మనుషులకి చనిపోయిన ఆత్మలతో ఈ భూమి మీద ఉన్న మనుషులతో సంబంధం ఉన్న వాళ్ళతో మాట్లాడే ఛాన్స్ ఉంటుందని చెప్పేసి అందులో రాయటం వల్ల ఈ నర్స్ కి అర్థమైపోతుంది హీరోయిన్ కి ఆత్మలతో మాట్లాడే శక్తి ఉందని చెప్పేసి. దాంతో మరుసటి రోజు డైరెక్ట్ గా హాస్పిటల్ కి వచ్చేసి
పెద్ద డాక్టర్ ని మీట్ అయిపోయి ఆ అమ్మాయికి అంతా నయం అయిపోయిందండి, ఐస్ ట్రీట్మెంట్ ఆపేద్దామని చెప్పి అంటంతో ఆ డాక్టర్ కూడా సరే అని చెప్పేసి ట్రీట్మెంట్ ని ఆపేస్తాడు. దాంతో హీరోయిన్ ని మామూలుగా బట్టలేసి బయటకు తీసుకొస్తారు. కానీ హీరోయిన్ మాత్రం చలికి తట్టుకోలేక లూయిస్ పక్కన పడుకుంటుంది. అలా ఒక రోజు గడిచిన తర్వాత ఆ నర్సు హీరోయిన్ ని కలవడానికి వస్తుంది. వచ్చిన తర్వాత మీ తమ్ముడు నన్ను మీట్ అయ్యాడు, మీట్ అయిన తర్వాత నీతో తను మాట్లాడాలన్నాడు, అలా మీ ఇద్దరం మాట్లాడుకోవాలంటే నాకు ఒక హెల్ప్ చేయాలి. అదేంటంటే నా చెల్లెలు చనిపోయింది కదా, తను ఎందుకు చనిపోయింది, తన చావు కారణం ఏంటో నేను తెలుసుకోవాలి. ఇప్పటికి నేను ఆ విషయం గురించి బాధపడుతున్నానని చెప్పి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే నీ చెల్లెలతో నేను మాట్లాడతాను, కానీ నేను నా తమ్ముడితో మాట్లాడటానికి ఇష్టపడతాను. కాకపోతే ఇక్కడి నుంచి బయటికి పారిపోయి నా తమ్ముడితో మాట్లాడటానికి చాలా ఇష్టపడుతున్నాను. నువ్వు నన్ను ఇక్కడి నుంచి తప్పిస్తానంటే ఖచ్చితంగా నీ చెల్లెలతో మాట్లాడతానని చెప్పేసి హీరోయిన్ నర్సు చెప్తుంది. దాంతో నర్సు కూడా సరే అని చెప్పేసి అంటుంది. ఆ తర్వాత వీళ్ళిద్దరూ గదిలోకి వెళ్ళి కూర్చుంటారు. హీరోయిన్ ఆ నర్సు చెల్లెలతో మాట్లాడటానికి ట్రై చేస్తూ ఉంటుంది. అలా ట్రై చేసేటప్పుడు ఎంతసేపటికి ఆ నర్సు వాళ్ళ చెల్లెలు మాట్లాడదు. దాంతో ఈ నర్సు కూడా డౌట్ వచ్చేస్తుంది. కానీ ఏమైందో ఏమో కానీ సడన్ గా హీరోయిన్ షేక్ అయిపోతుంది, షివర్ అయిపోతుంటుంది. ఆ నర్సుని దగ్గరికి పిలిచి మీ చెల్లెలు ప్రస్తుతానికి రావట్లేదు కానీ ఇంటి దగ్గరికి వెళ్ళు, మీ నాన్నగారు ఆపదలో ఉన్నారని చెప్పి అంటంతో ఈ నర్సు పరిగెత్తుకుంటూ తన ఇంటికి వెళ్తుంది. వెళ్లి చూస్తే వాళ్ళ నాన్న బ్లడ్ పంపింగ్ చేసుకుంటూ ఉంటాడు. వెంటనే ఆవిడ నర్సు కదా రియాక్ట్ అయిపోయి వాళ్ళ నాన్నగారికి ఏమీ కాకుండా కాపాడుకుంటుంది. అంతేకాకుండా వాళ్ళ నాన్నగారు బతుకుంటానికి కారణం కేవలం హీరోయిన్ అని చెప్పేసి అర్థం చేసుకొని తనని ఎలాగైనా సరే ఆ మెంటల్ హాస్పిటల్ నుంచి తప్పించాలని చెప్పేసి తాను మెంటల్ గా ఫిక్స్ అయిపోతుంది. మరోవైపు ఆ హాస్పిటల్ ఉన్న చాలా మంది డాక్టర్లు వచ్చేసి లూయిస్ మీద ఇంకా ప్రయోగాలు చేస్తూ ఉంటారు. అలా చేసే ప్రాసెస్ లో లూయిస్ కి కాళ్ళైపోతాయి, తను నడవలేని స్థితికి వెళ్ళిపోతుంది అనమాట. కానీ వాళ్ళు మాత్రం ఆ అమ్మాయిని తీసుకొచ్చి బెడ్ మీద పడేసి నవ్వుతూ ఉంటారు. అది చూసిన తర్వాత హీరోయిన్ కి బాధ అనిపించి మీరందరూ మూర్ఖులు, ఒక అమ్మాయి జీవితంతో ఆడుకుంటున్నారని చెప్పేసి వాళ్ళని అతి దారుణంగా తిడుతుంది. దాంతో ఆ డాక్టర్లందరూ సైలెంట్ గా ఉంటారా, వాళ్ళందరూ ఏం చేస్తారంటే హీరోయిన్ ని డార్క్ రూమ్ లో పడేయమని చెప్పేసి తనని సపరేట్ గా ఉన్న కొన్ని రూమ్స్ దగ్గర పంపిస్తారు. అక్కడ ఈమా అనే ఒక నర్స్ ఉంటుందన్నమాట. ఆవిడ హీరోయిన్ కి కాపలాగా ఉంటుంది. అంతేకాకుండా అక్కడికి వెళ్ళిన తర్వాత హీరోయిన్ కి 3 పూట్లకు కలిపి ఒకే పూట భోజనం పెడతారు. ఆ ఫుడ్ కూడా చాలా చండాలంగా ఉంటుంది. ఇక్కడ ఇంకో హైలైట్ విషయం ఏంటంటే ఆ రూమ్ లో చాలా మంది పేషెంట్లు చనిపోయారు. వాళ్ళ అందరి ఆత్మలు హీరోయిన్ తో మాట్లాడుతూ ఉంటాయి. దాంతో హీరోయిన్ బాగా డిస్టర్బ్ అయిపోతూ ఉంటుంది. కనీసం నైట్ నిద్ర కూడా పట్టదనమాట. ఇంకోవైపు ఈ నర్సు ఈమా వచ్చేసి హీరోయిన్ ని భయంకరంగా టీచ్ చేస్తూ ఉంటుంది, టార్చర్ చేస్తూ ఉంటుంది. ఒక రోజు అయితే బయట నుంచి ఫుడ్ తెచ్చుకొని హీరోయిన్ ముందే తింటూ ఉంటుంది. కానీ హీరోయిన్ మాత్రం అలా సైలెంట్ గా కూర్చొని ఉంటుంది. కాకపోతే హీరోయిన్ కి సడన్ గా ఆ రూమ్ లో చనిపోయిన ఈమా వాళ్ళ అమ్మ కనిపిస్తుంది. తనతో మాట్లాడుతూ ఉంటుంది అనమాట. అప్పుడు ఆ నర్సు ఈమాతో హీరోయిన్ ఇలా అంటుంది, చూడు ఇదే గదిలో మీ అమ్మ చనిపోయిందంట కదా అని చెప్పి అంటంతో ఆవిడికి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఈ విషయం దీనికి ఎలా తెలుసు అని చెప్పేసి, అంతేకాకుండా నీకు క్షమాపణ చెప్పానని చెప్పి అంటుందని చెప్పి అంటంతో ఈమాకి ఏం మాట్లాడాలో అర్థం కాదు. అంతేకాకుండా ఈమా వాళ్ళ అమ్మని ఇదే గదిలో పిచ్చుందని చెప్పేసి ఎందుకు చనిపోయేలా చేసిందంటే ఈమా వాళ్ళ అమ్మ వాళ్ళ కూతుర్ని చంపేసింది అనమాట. సో దానికి గాను ఈ ఈమాకి కోపం వచ్చేసి నా కూతుర్ని చంపుతావని చెప్పేసి వాళ్ళ సొంత అమ్మనే తీసుకొచ్చి పిచ్చుందని చెప్పేసి ముద్రేసి ఇదే గదిలో అతి దారుణంగా చంపేసింది అనమాట. కాకపోతే ఈమా వాళ్ళ అమ్మ ఆత్మ మాత్రం హీరోయిన్ కో విషయం చెప్తుంది, చూడమ్మా నేను నా కూతుర్ని చంపాను, అది కూడా అనుకోకుండా. కాకపోతే నా కూతురికి క్షమాపణ చెప్దాం అనుకున్నాను కానీ నాకు కుదరలేదు. ఇప్పుడు నా తరపున క్షమాపణ చెప్పడంతో హీరోయిన్ ఈమాకి జరిగింది మొత్తం చెప్తుంది. దాంతో ఈమా కోపం వచ్చేసి ఇంకోసారి గాని మా అమ్మ గురించి గాని నా కూతురు గురించి గాని మాట్లాడితే బాగోదని చెప్పేసి హీరోయిన్ ని కొట్టి తనకి నిజం తెలిసిపోయిందని చెప్పేసి భయంతో అక్కడి నుంచి బయటకు వచ్చేస్తుంది. అలా బయటకు వచ్చి బాధపడుతూ నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. అలా వచ్చేటప్పుడు సడన్ గా ఒక పేషెంట్ వచ్చేసి ఈమాతో మాట్లాడుతూ ఉంటుంది, తన మీద పడిపోతూ ఉంటుంది. కానీ ఆవిడ మాత్రం ఇదో పిచ్చిదని చెప్పేసి ఆ పేషెంట్ ని నెట్టేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కానీ ఆ పేషెంట్ ఏం చేసిందంటే ఈమా దగ్గర ఉన్న తాళం తీసుకుంటుంది. ఆ తాళం ఎవరిదో తెలుసా, ఇప్పుడు మన కథలో హీరోయిన్ ఒక గదిలో ఉంది కదా డార్క్ రూమ్ లో, ఆ రూమ్ తాళం. ఆ తాళం తీసుకొచ్చి హీరోయిన్ ని ఈ హాస్పిటల్ నుంచి తప్పించాలని చెప్పేసి ట్రై చేస్తుంది కదా ఒక ఆవిడ నర్సు, ఆవిడకి ఇస్తుంది. వెంటనే ఆ నర్స్ ఏం చేస్తుందంటే డైరెక్ట్ గా హీరోయిన్ రూమ్ దగ్గరికి వెళ్ళి నేను నర్సుని మాట్లాడుతున్నాను, మా చెల్లెలు ఎందుకు చనిపోయిందో చెప్పవా అని చెప్పి అంటంతో హీరోయిన్ కూడా వాళ్ళ చెల్లెల ఆత్మతో మాట్లాడి తన చావుకి కారణం ఏంటో చెప్తుంది. దాంతో ఈ నర్సు ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. ఎందుకంటే తన చెల్లెలు ఎలా చచ్చిపోయింది, ఎందుకు చచ్చిపోయిందని రీజన్ తెలియక తను ఎంతగానో బాధపడుతుంది. దాంతో హీరోయిన్ చెప్పడం వల్ల ఆ నర్స్ ఏమంటుందంటే నువ్వేం కంగారు పడకు, నిన్ను నేను ఇక్కడి నుంచి తప్పిస్తానని చెప్పేసి హీరోయిన్ కి మాటిస్తుంది. ఆ తర్వాత మెయిన్ ఆ హాస్పిటల్ కు హెడ్ డాక్టర్ ఉంటాడు అనమాట, వెళ్ళి ఆయన మీట్ అవుతుంది. మీట్ అయిన తర్వాత హీరోయిన్ కండిషన్ అంతా బాగుంది, తనని డార్క్ రూమ్ లో ఉంచాల్సిన అవసరం లేదు, తనని జనరల్ వార్డుకి షిఫ్ట్ చేస్తే సరిపోతుందని చెప్పి అనడంతో ఆ డాక్టర్ కూడా సరే అని చెప్పేసి ఈ నర్సు మాట వింటాడు. దాంతో ఈ నర్స్ ఏం
చేస్తుందంటే హీరోయిన్ ని మామూలు వార్డుకి షిఫ్ట్ చేస్తుంది. అక్కడ లూయిస్ ఉంటుంది. సో లూయిస్ కూడా అంతా సెట్ అయిపోయి తన వీల్ చైర్ లో కూర్చొని ఉంటుంది. దాంతో హీరోయిన్ ఎంతగానో ఆనందపడుతుంది. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆ హాస్పిటల్ ఒక ఫెస్టివల్ ఉంటుంది అనమాట. సంవత్సరానికి ఒకసారి జరుపుకుంటూ ఉంటారు. అందులో అక్కడ ఉన్న పేషెంట్లు అందరూ మామూలుగా క్యాజువల్ గా వాళ్ళు మామూలు లైఫ్ లో ఎలా గడుపుతారో అలా గడుపుతూ ఉంటారు. నిజం చెప్పాలంటే ఆ రోజు మాత్రం వాళ్ళందరూ పేషెంట్ అనే సంగతి మర్చిపోయి బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా అక్కడ ఒక ఫెస్టివల్ జరుగుతుంది అనమాట. ఆ ఫెస్టివల్ కి ఈ నర్స్ ఏం చేస్తుందంటే హీరోయిన్ వాళ్ళ తమ్ముడిని ఇన్వైట్ చేస్తుంది. దాంతో హీరోయిన్ వాళ్ళ తమ్ముడు కూడా వచ్చేసి లోపలికి ఎంటర్ అవుతాడు. ఆ తర్వాత హీరోయిన్ తో డాన్స్ కూడా చేస్తాడు. బట్ ఈ గ్యాప్ లో అక్కడ ఉన్న డాక్టర్లు మిగతా వాళ్ళందరూ ఏం చేస్తారంటే పాపం అమ్మాయిలు ఉంటారు కదా పేషెంట్లు, వాళ్ళతో మిస్బిహేవ్ చేస్తూ ఉంటారు మందు తాగి. అంతేకాకుండా లూయిస్ తో కూడా ఆ డాక్టర్ మిస్బిహేవ్ చేస్తూ ఉంటాడు. ఈ గ్యాప్ లో హీరోయిన్ ఏం చేస్తుందంటే మొహానికి మాస్క్ అడ్ పెట్టుకొని అక్కడి నుంచి తప్పించుకొని బయటకు వచ్చేస్తూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో అక్కడ ఎమ్మా అనే నర్స్ ఉంది కదా, ఆ డార్క్ రూమ్ లో ఉండే ఆవిడ వచ్చేసి హీరోయిన్ ని పట్టుకుంటుంది. దాంతో హీరోయిన్ ఎంతగానో బాధపడుతుంది. కానీ అదే సమయంలో చాలా మంది పేషెంట్లు వచ్చి నువ్వు మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టామని చెప్పేసి అందరూ కలిసి ఆ ఎమ్మాని కొడుతూ ఉంటారు. అంతేకాకుండా లూయిస్ తో మిస్బిహేవ్ చేస్తున్న ఆ డాక్టర్ ను కూడా పేషెంట్లు పెచ్చకొట్టు కొడతారు. ఈ గ్యాప్ లో మన కథలో హీరోయిన్ వాళ్ళ తమ్ముడు ఆ హాస్పిటల్ నుంచి తప్పించుకొని బయటకు వచ్చేస్తారు. కానీ హీరోయిన్ ఆ నర్స్ తో ఏమంటుందంటే మీరు కూడా రావచ్చు కదండి అని చెప్పి అంటంతో లేదమ్మా మీరు వెళ్ళి ప్రశాంతంగా ఉండండి, లోపల ఉన్న చాలా మంది పేషెంట్లకి నా అవసరం ఉందని చెప్పేసి ఆవిడే లోపలికి వెళ్తుంది. ఈ గ్యాప్ లో మన కథలో హీరోయిన్ వాళ్ళ తమ్ముడు తప్పించుకుని అక్కడి నుంచి పారిపోతారు. కట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత హీరోయిన్ ఫ్రాన్స్ లో తనకు నచ్చిన ప్లేస్ లో వాళ్ళ తమ్ముడు సహాయంతో హ్యాపీగా ఉంటుంది. తన అక్కడ ఉన్న సంగతి వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా తెలియదు, కేవలం తన తమ్ముడికి మాత్రమే తెలుసు. కాకపోతే హీరోయిన్ కోసం లోపలే ఉండిపోయిన ఆ నర్సు మాత్రం అదే హాస్పిటల్లో ఒక పేషెంట్ గా ఉండిపోతుంది. కాకపోతే ఆవిడేంటంటే తప్పించుకుని అక్కడి నుంచి పారిపోవచ్చు. కానీ ఆవిడకంటూ ఈ భూమి మీద ఎవరు లేరు. తనకంటూ ఉన్న చెల్లి కూడా చనిపోయింది. తన చెల్లెళ్ళ చావుకి కారణం ఏంటో హీరోయిన్ ద్వారా తెలుసుకుంది. అందుకని ఇంకేముందులే జీవితం అని చెప్పేసి ఆ నర్సు అక్కడే జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటుంది. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే మీరు చేసే ఆ లైక్ షేర్ వల్ల మన ఛానల్ కి కొంచెం రీచ్ వస్తుంది. నాకు కూడా వీడియోలు చేయడానికి కొంచెం మోటివేషనల్ గా ఉంటుంది. కాబట్టి దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అంతేకాకుండా మీరు మన ఛానల్లో ఎలాంటి సినిమాలు చూడాలనుకుంటున్నారో వాటి పేర్లు కూడా కామెంట్ రూపంలో తెలపండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.